ఓకే మా పేజ్ నంబర్ 282 థింక్ డిస్కస్. సో క్వశ్చన్ ఏంటంటే, వాట్ కెన్ యూ సే అబౌట్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ యాజ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 degrees to 90 degrees. సో ఇక్కడ ట్రిగనామెట్రిక్ టేబుల్ ఉంది కదా, దాంట్లో 0 degrees నుంచి 90 degreesకి వెళ్ళే కొద్దీ సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి దెన్ సైన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి. సో ఇక్కడ ఏ అనేటువంటి యాంగిల్ బి అనే యాంగిల్కు పెద్దదన్న అవ్వచ్చు లేదా ఈక్వల్ అన్న అవ్వచ్చు, బిగ్గర్ అవ్వచ్చు లేదా ఈక్వల్ అవ్వచ్చు. అప్పుడు సైన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి అవుతుంది అంటున్నాడు. ఇది ఈజ్ ఇట్ ట్రూ? నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి దెన్ కాస్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి. ఈజ్ ఇట్ ట్రూ? డిస్కస్. సరే, ఒక్కసారి మనము ట్రిగనామెట్రిక్ టేబుల్కి సంబంధించినటువంటి వాల్యూస్ని తీసుకొని ఒక్కసారి దాన్ని సైన్ టేబుల్ కాస్, సైన్ వాల్యూ కాస్ వాల్యూ రెండింటిని తీసుకొని చెక్ చేస్తే మనకు చూడండి, ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఎంత, సైన్ ఏ యాంగిల్ ఏలో తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాం, 0, 30, 45, 60, 90. సో సైన్ 0 వాల్యూ ఎంత? 0. సైన్ 30 degrees వాల్యూ 1/2. సైన్ 45 degrees వాల్యూ 1/√2. సైన్ 60 degrees వాల్యూ √3/2. సైన్ 90 degrees వాల్యూ 1. ఇవి ఎలా వస్తాయి అనేది నేను ఫస్ట్ వీడియో ట్రిగనామెట్రీ పార్ట్ 1లో చెప్పాను, సింపుల్ ట్రిక్తో చెప్పాను. సో అక్కడ చూసుకుంటే ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ టేబుల్. సో కాస్ ఎలా వస్తుంది? ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాసుకుంటూ వస్తే కాస్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇవన్నమాట 1, √3/2, 1/√2, 1/2, 0. ఒకసారి మనకి ఇలా చూస్తే అర్థం కాదు కాబట్టి వీటిని డెసిమల్ వాల్యూస్ లెక్క చేంజ్ చేసుకుంటే, చూడండి డెసిమల్లో చేంజ్ చేస్తే ఇది 0. దీని వాల్యూ ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుందంటే 0.770 సంథింగ్ ఎంతో వస్తుంది, 0.7 అప్రాక్సిమేట్లీ. సో ఇది వచ్చేసి 0.86. చూడండి సైన్ వాల్యూస్ వెళ్తున్న కొద్దీ ఇది 0, తర్వాత 1/2 అంటే 0.5 యాడ్ అయిపోయింది. మళ్ళా 1/√2 వాల్యూ 0.7 సంథింగ్ అంత వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ 0.5 కన్నా 0.2 ఎక్స్ట్రా ఉంది. తర్వాత మళ్ళీ ఏమైంది? 0.86 మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో తర్వాత ఏమైంది? 1కి వచ్చింది 90 degrees వాల్యూ. అంటే సైన్ వాల్యూస్ ట్రిగనామెట్రిక్ టేబుల్లో 0 degrees నుంచి 90 degreesకి వెళ్ళే కొద్దీ వాల్యూస్ అనేటివి ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. సో అదే ఇక్కడ. సో ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ విల్ బీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0 degrees to 90 degrees. నెక్స్ట్ కాస్ చూద్దాం. ఏ వాల్యూస్ కదా, ఇది వచ్చేసి ఏమవుతుంది? 0.86. సో 0.7, 0.5, 0. చూడండి 1. తర్వాత ఏమైంది? 0.86 డిక్రీజ్ అయింది, మళ్ళీ 0.7 డిక్రీజ్ అయింది, మళ్ళీ 0.5 డిక్రీజ్ అయింది, మళ్ళీ 0 డిక్రీజ్ అయిపోయింది. అంటే కాస్ వాల్యూస్ 0 నుంచి 90 degreesకి వెళ్ళే కొద్దీ ఏమవుతాయంటే డిక్రీజ్ అవుతాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ తీసుకుందాం. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి దెన్ సైన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి. ఈజ్ ఇట్ ట్రూ అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి సైన్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సైన్ బి అనేది ట్రూ. ఎందుకంటే బికాస్ సపోజ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees, ఎయిదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నేను గ్రేటర్ దాన్ తీసుకొని చెక్ చేస్తున్నా. సో అప్పుడు ఏ 60, బి 30, అంటే ఇక్కడ చూస్తే ఏ గ్రేటర్ దాన్ బి తీసుకున్నా. సో చెక్ చేస్తే చూడండి, సైన్ 60 degrees వాల్యూ √3/2, సైన్ 30 degrees వాల్యూ 1/2. సో సైన్ 60 ఈ రెండింటిని కంపారిజన్ చేసామనుకోండి, అంటే సైన్ 60 degreesను సైన్ 30 degrees వాల్యూస్ను కంపారిజన్ చేస్తే ఇక్కడ చూడండి √3/2, 1/2, 2 క్యాన్సిల్ అయితే ఒకసారి చూడండి √3 గ్రేటర్ దాన్ 1 అంటున్నా. అంటే ఇక్కడ 1.732 కదా దీని వాల్యూ.
ఇది ఎంత ఉంది, జస్ట్ 1 కదా, ఇంకా 0.732 ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో కాబట్టి √3 అనేది 1 కన్నా పెద్దది. కాబట్టి మనకు √3 అనేది దేనికి సంబంధించింది, sin 60 degrees సంబంధించింది. కాబట్టి sin 60 degrees ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin 30 degrees. సో ఇక్కడ ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఏమంటున్నాడంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి దెన్ కాస్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి అనేది ఫాల్స్. ఎందుకంటే బికాస్ సపోజ్ వీ టేక్ యాజ్ ఇట్ ఈస్ ఏ వాల్యూ బి వాల్యూ 60 degrees 30 degrees, దెన్ కాస్ 60 కాస్లో అంటున్నాడు కాబట్టి క్వశ్చన్ కాస్కి అప్లై చేద్దాం. కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2. సో టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు when we compare these two, that is cos 60 degrees and cos 30 degrees, ఒకసారి చెక్ చేస్తే cos 60 degrees వాల్యూ 1/2, cos 30 degrees వాల్యూ √3/2. సో 2 క్యాన్సిల్ అయిందనుకోండి, ఏమొస్తుంది, 1 less than √3 అనేది వస్తుంది. అంటే అప్పుడు 1 less than 1.732. కరెక్టే కదా. ఫస్ట్ది 1, తర్వాత వచ్చింది 1.732. సో ఇక్కడ 1 కంటే 1.732 ఎక్కువ కదా. సో కాబట్టి లెస్ దాన్ అవుతుంది. కానీ ఏమన్నాడు క్వశ్చన్లో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. సో కాస్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాస్ బి అంటున్నాడు. కాబట్టి ఏడు చూస్తే ఏమైంది, లెస్ దాన్ వస్తుంది. సో కాబట్టి రాంగ్. ఏడు ఫస్ట్ గ్రేటర్ దాన్ అన్నాడు, కానీ ఏడు మనకు ఫస్ట్ లెస్ దాన్ వస్తుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ అదనమాట. సో ఇది సింపుల్గా ఈ క్వశ్చన్ థింక్ డిస్కస్ పేజ్ నెంబర్ 282 అనమాట ఇది. ఓకేమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 282, ఎగ్జాంపుల్ 4. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి right angle is at B. AB is equal 5 centimeters and angle ACB is equal 30 degrees. Determine the length of the sides BC and AC. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రకారం ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకొని ఫస్ట్ రైట్ యాంగిల్ బి దగ్గర మెన్షన్ చేసి తర్వాత ఏసీని మన ఇష్టం వచ్చిన చోట ఆల్టర్నేట్గా చేంజ్ అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఏబి వాల్యూ 5 centimeters అని ఇచ్చాడు. ఏసీబి అంటే సి దగ్గర యాంగిల్ 30 degrees ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది 30 degrees దగ్గర యాంగిల్ కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో రిమైనింగ్ ఇది దీనికి ముష్టి పడేస్తాం అనమాట, అడ్జసెంట్ సైడ్ అని. సో కాబట్టి ఆ విధంగా తీసుకునేసాం. సో ఇప్పుడు ఫస్ట్ నేనేం కనుక్కోవాలనుకుంటున్నానంటే ఏసీ కనుక్కోదలుచుకున్నాను. అంటే హైపోటెన్యూస్ మన దగ్గర ఏముంది, ఆపోజిట్ సైడ్ ఉంది. ఆపోజిట్ సైడ్కు హైపోటెన్యూస్కు లింక్ ఎక్కడుందంటే సైన్ కానీ దాని రెసిప్రోకల్ కొసికెంట్లో కానీ ఉంది. సో కాబట్టి సైన్ యాంగిల్ 30 degrees కాబట్టి సైన్ 30 degrees తీసుకున్నాం. సో సైన్ 30 degrees అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ దేనికి ఆపోజిట్ సైడ్ 30 degreesకు. సో sin 30 degrees వాల్యూ 1/2, దట్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ, దట్ ఇంప్లైజ్ 1/2 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ఎంత, ఏబి వాల్యూ 5 బై ఏసీ వాల్యూ హైపోటెన్యూస్ తెలియదు మనకు. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ 1s ఆర్ ఏసీ ఈజ్ ఈక్వల్ 2 5s ఆర్ 10, ఏసీ ఈజ్ ఈక్వల్ 10 centimeters. సో ఇప్పుడు ఇది 10 అని తెలిసిపోయింది మనకు. ఈ రెండింటిని బేస్ చేసుకొని పైథాగరస్ థీరం వాడుకొనైనా ఈ థర్డ్ సైడ్ని కనుక్కోవచ్చు. లేదా సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనం బీసీ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ అడ్జసెంట్ సైడ్ తీసుకుందాం. అడ్జసెంట్ సైడ్కు ఆపోజిట్ సైడ్కు లింక్ ఎక్కడుంది, అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్కు కాట్లో ఉంది, అలాగే ట్యాన్లో కూడా ఉంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ట్యాన్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కాట్ అవుతుంది. నేనేం చేసుకుంటున్నాను అంటే ట్యాన్ తీసుకుంటున్నాను. సో 30 degrees దగ్గర యాంగిల్ కాబట్టి tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 degrees బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 degrees. సో tan 30 degrees వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ. సో కాబట్టి ఆపోజిట్ సైడ్ tan 30 degrees వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ, దట్ ఇంప్లైజ్ సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం 5 అని. సో 5 బై బీసీ వాల్యూ మనకు తెలియదు కాబట్టి 5 బై బీసీ. క్రాస్ మల్టిప్లికేషన్ బీసీ 1s ఆర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 × √3 5√3 centimeters. సో ఇదన్నమాట. సో మనం కావాలంటే దీన్ని
దీని ప్రకారం కూడా చేసుకోవచ్చు, ఎలా పైథాగరస్ ప్రకారం. అది ఎలా అంటే చెప్తా చూడండి. సో ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ వాల్యూ 5 సెంటీమీటర్ అన్నాడు, ఏసీ వాల్యూ 10 సెంటీమీటర్ అన్నాడు. సో బై పైథాగరస్ థీరం, సో ఇక్కడ ఫిగర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైపోటెన్యూస్ ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సపోజ్ మనకు ఏబీ తెలుసు, సో ఏసీ కనుక్కున్నాం కాబట్టి దాని తర్వాత మనం ట్రిగ్నామెట్రిక్ రేషియో కాకుండా సో పైథాగరస్ని ఎలా ఉపయోగించాలనేది చెప్తున్నాను. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ 10 కనుక్కున్నాం కదా ఇందాక మనం సైన్ వాడి. సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ వచ్చేసి 5 స్క్వేర్. బీసీ స్క్వేర్ కనుక్కోవడానికి ఆల్టర్నేట్ మెథడ్ అనమాట ఇది. సో 100, 10 స్క్వేర్ ఇంటూ 100, 5 స్క్వేర్ ఇంటూ 25 ప్లస్ బీసీ స్క్వేర్. ఈ 25 అటువైపుకు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చేసామంటే ప్లస్ 25 కాబట్టి మైనస్ 25 అవుతుంది. 100లో నుంచి 25 పోతే ఎంత వస్తుంది? 75. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 75. అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ బికమ్స్ స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ 75 డైరెక్ట్ కనుక్కోలేం కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు ఇది. సో కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాసుకుందాం. అది ఒకటి వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ గాను, ఇంకొకటి వచ్చేసి నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ గాను రాసుకుంటాం. సో అప్పుడు 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 25 3s రాసుకున్నాం. సో 25 స్క్వేర్ రూట్ ఎంత? 5. 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి √3. సో డెసిమల్ పాయింట్లో ఉందనుకోండి, కానీ మనకు అది అవసరం లేదు. సో కాబట్టి ఇది ఈ విధంగా సెకండ్ మెథడ్లో ఈ విధంగా చేసుకోవచ్చు దీన్ని.